గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిస్ ఇస్ ఎ డిస్టర్బింగ్ విజువల్. ప్లీజ్ వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. థాయిలాండ్లో ఒక దారుణం చోటు చేసుకుంది. టీచర్ని ఒక 17 ఏళ్ల స్టూడెంట్ చితకబాదాడు. క్లాస్ రూమ్లోనే పిడిగుద్దులు గుద్ది కాళ్ళతో తన్ని మళ్ళీ ఆ కుర్రాడు ఆ టీచర్ని అతి దారుణంగా కొట్టాడు. ఉత్తై థానికి సంబంధించి సెంట్రల్ ప్రావిన్స్ దాంట్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ ప్రైవేట్ స్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పరీక్షలో 20 మార్కులకు బదులు 18 మార్కులే నాకు వచ్చాయి అంటూ కోపంతో ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాడు, రగిలిపోయాడు. టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు 18 మార్కులే ఎందుకు వేసావని చెప్పి ఆమెను ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ఆ టీచర్ చెప్పుకొచ్చింది, నువ్వు రాసిన ఆ ఆన్సర్ అనేది ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్గా లేదు, నువ్వు కరెక్ట్ ఆన్సర్ రాసావు కానీ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేకపోవడం వల్ల నీకు మార్కులు తగ్గించా అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. కానీ దాంతో ఆ విద్యార్థి మాత్రం సాటిస్ఫై కాలేదు. ఖచ్చితంగా మీదే తప్పిదాం, నేను కరెక్ట్గానే రాశానని చెప్పేసి ఆ టీచర్ని కొట్టే ప్రయత్నం అతి దారుణంగా అతి కిరాతకంగా చూడండి. క్లాస్ రూమ్లో ఆ విజువల్స్లో చూడండి ఒక్కసారి. డిస్టర్బింగ్ విజువల్స్. యు ఆర్ వాచింగ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. తంతున్నాడు, కొడుతున్నాడు, కింద పడేసి తంతున్నాడు. ఆ మిగతా స్టూడెంట్స్ కూడా తనని ఆపే ప్రయత్నం చేసినా వినట్లేదు. ఆ క్లాస్ రూమ్లో పరిగెట్టించి మరీ కొడుతున్నాడు. ఆ టీచర్ కూర్చొని ఉంటే లాగి కింద పడేసి మరి ఇంత దారుణంగా 17 ఏళ్ల కుర్రాడు మరి 2 మార్కుల కోసం ఇంత గోల చేసే బదులు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయొచ్చు, ఇంకెవరికైనా కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే తన పేరెంట్స్కి చెప్పుకోవచ్చు. అంతేకాని క్లాస్ రూమ్లో ఇలా పిల్లలు ఇలా బిహేవ్ చేయడం 17 సంవత్సరాలు, ఇంకొక 1 ఇయర్ అయితే అడల్ట్, అలాంటి ఏజ్లో ఉండి ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా ఎలా థాయిలాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. థాయిలాండ్లోని ఉత్తై థాని సెంట్రల్ ప్రావిన్స్లో ఒక ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 మార్కులకు గాను 18 మార్కులు వేస్తావా నువ్వు అని చెప్పి ఆ టీచర్ని అతి దారుణంగా అతి కిరాతకంగా 17 ఏళ్ల బాలుడు ఆ విద్యార్థి చూడండి ఎగిరెగిరి తంతున్నాడు. అసలు టీచర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఉపాధ్యాయులకు మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? ఇప్పటికీ నేను మా టీచర్స్ మా సర్స్ కనిపిస్తే ఇప్పటికీ నేను రీసెంట్గా కూడా మా కాలేజెస్కి వెళ్ళి వాళ్ళని కలవడం కూడా జరిగింది. ఇప్పటికీ అదే రెస్పెక్ట్, అప్పటికంటే ఇంకా ఎక్కువ పెరిగింది. వాళ్ళు మాకు ఇచ్చిన ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు మాకు చెప్పిన సజెషన్స్ కానీ లైఫ్లో ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని ప్రయత్నం ఉంటుంది. కానీ ఇలా బిహేవ్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియపరచండి. థాయిలాండ్లోని ఉత్తై థాని అనే ఒక సెంట్రల్ ప్రావిన్స్ ఉంది, అక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ళ ఒక స్టూడెంటు 20 మార్కులకు గాను నాకు 18 మార్కులు ఎలా వేస్తామని చెప్పేసి ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం.แล้วเพื่อนกลัวแล้วเพื่อนไม่ห้ามอ่ะมันก็กลัว15โอ้โหต้องเอาออกแล้วนะที่อยู่เล็กอย่างเงี้ยอยู่ไม่ได้เลยโอ้โหఆ టీచరు ఆ క్లాస్ రూమ్లో ఆ చైర్లో నార్మల్గానే కూర్చొని ఉన్నాడు. ఆ స్టూడెంట్ మాత్రం వచ్చి క్వశ్చన్ చేసిన వెంటనే ఆ తల మీద కొట్టడం స్టార్ట్ చేశాడు. అతి దారుణంగా అతి కిరాతకంగా కొడుతున్నాడు. ఆ టీచర్ మాత్రం ప్రతిఘటించలేదు, ఒక్కసారి కూడా ఆ స్టూడెంట్ కొట్టే ప్రయత్నం చేయలేదు, అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అతని కోపాన్ని అంతా సరే తీసుకొని అన్నట్టే ఆ టీచర్ బిహేవ్ చేశాడు. కానీ పాపం ఆ టీచర్కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఈ టీచర్పై దాడి చేసిన ఘటనలో ఆ స్టూడెంట్ని కూడా ప్రస్తుతం సస్పెండ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ లేడీ టీచర్ యాక్చువల్గా ఆ మహిళా టీచర్ని ఆ స్టూడెంట్ చూడండి మహిళ అని కూడా చూడకుండా తన తల్లి వయసులో ఉంటుంది ఆ టీచరు. ఒక తల్లి వయసులో ఉన్న ఒక ఉపాధ్యాయురాలని ఇలా ఇంత దారుణంగా ఆ పిల్లోడు ఎందుకు కొట్టాడో మరి అతనికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఒక మంచి పద్ధతిలో ఆయనను ముందుకు తీసుకెళ్ళాలి. ఆ పేరెంట్స్ ఆ పిల్లోడు మెంటల్ స్టేట్ తెలుసుకొని ముందే తనకి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. చూడండి మిగతా క్లాస్లో ఉన్న ఆ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా వెళ్ళి ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు, అయినా వినట్లేదు, ఎవ్వరికీ ఆగట్లేదు. అంత దారుణంగా అతి కిరాతకంగా
పాపం ఆ ఉపాధ్యాయురాలని అంత ఘోరంగా కొట్టాల్సిన అవసరం ఏముంది? 2 మార్కులు, నేను రాసింది కరెక్టే అంటే తను చెప్పిందే వినాలి అంటే ఉపాధ్యాయులు చెప్పింది పిల్లలు వినాలి కానీ స్టూడెంట్స్ వినాల్సింది పోయి ఆ స్టూడెంట్ చెప్పిందే ఉపాధ్యాయులు వినాలి అన్న ఇగోకి తీసుకొని అలా చేస్తున్నాడు. ఆ మెంటల్ స్టేట్ అలా అయిపోయింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది ఈ ఫోన్స్, ట్యాబ్లెట్స్, వెబ్ సిరీస్లు, ఓటీటీ కంటెంట్, సినిమాలు ఇవన్నీ చూసి చాలా పాడైపోతున్నారు. ఆ కంటెంట్లో అద్దు ఆపు లేదు. ఐ మీన్ లైక్ ఏ దేశాలకు సంబంధించిన కంటెంట్ అయినా మీకు అవైలబుల్ ఉంటుంది. దాని ద్వారా ఎక్కడెక్కడో కల్చర్, మన కల్చర్ కాదు ఇది అసలు. ఇలాంటి కల్చర్ని ఫాలో అవుతున్నారు స్టూడెంట్స్. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.แล้วเพื่อนไม่ห้ามอ่ะ มันก็กลัว 15 โอ้โห తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.